అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ అనుభవంతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనుషులు మీ చేతులు విడిచిపెట్టినా, ప్రేమించే తండ్రి తల్లి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మిమ్మల్ని నిరంతరం ప్రేమించి మీ చేతులను పట్టుకోవాలని ఆశపడిన వారు ఎవరన్నా ఉన్నారంటే నిన్ను నన్ను సృజించిన నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. ఆయన మన చేతులు ఎప్పుడు విడిచిపడ్డు. కొన్నిసార్లు మీకు బాధ కలిగినప్పుడు నా దేవుడు కూడా నన్ను వదిలేశాడయ్యా, నన్ను ప్రభు విడిచిపెట్టి అనాథగా మార్చాడయ్యా అని కలవరపడుతున్నావు కదా, అని ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు కదా. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను ఎప్పటికీ చేతులు విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. దేవుని వాక్యంలో భక్తుల అనుభవంతో రాసిన కీర్తన 121 కీర్తన మొదటి మాట మనం చదివినప్పుడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఈ మాటలు వింటున్న మీ అందరితో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. కొన్నిసార్లు మన కుటుంబంలో మా డాడీ నాకు కొండంత ధైర్యం అండి, మా బంధువులు మాకు కొండంత ధైర్యం అండి, మా ఉద్యోగం మాకు కొండంత ధైర్యం అండి అని వాటి వైపు చూస్తూ ఉంటాం. కానీ అవేవి మనకి సహాయపడవు. ఈరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయో మనకు తెలియదు. ప్రియ సంగమా, ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మనుషులు శాశ్వతం కాదు, ఉద్యోగాలు శాశ్వతం కాదు, ఆస్తి శాశ్వతం కాదు, బంధువులు మిత్రులు శాశ్వతం కాదు. టైం వచ్చినప్పుడు అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ మన వెనకాల నిలబడి మన భుజము తట్టి మనల్ని నడిపించగలిగిన వారు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. మన ప్రభు మాత్రమే మనకి సహాయం చేయగలిగిన ఏకైక సమర్థుడు. నా బ్రతుకులో ఒక చిన్న సందర్భం జరిగింది. దేవుని కృపను బట్టి క్యాన్సర్ నుండి బాగుపడిన తర్వాత ప్రతి 6 నెలలకి మేము సిఎంసి వెల్లూరుకి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాలి. ఆ రోజు ఎందుకో తెలీదు, చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్యన మేము ఉన్నాం. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం. ట్రైన్ రిజర్వేషన్ జరిగింది, మేము వెళ్ళడానికి సిద్ధపడ్డాం. కాకపోతే మా దగ్గర కొంత ధనం మాత్రమే ఉంది. ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఇంట్లో అడిగాం, ఎవరి దగ్గర ధనం లేదు. ఆ రోజు ప్రభు సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేశాం, ప్రభా మా చేతులు బలహీనపడ్డాయి, ఎవరిని సహాయం అడగాలో మాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన దేవుడు అని ప్రార్థన చేసుకుని, సరే ఉన్న కొంచెం ధనంతో ఏదో ఒకలాగా అడ్జస్ట్ అవుదాం, తర్వాత ఒకవేళ సరిపోకపోతే ఎవరన్నా అప్పడుగుదామని ఎంతో వేదన చేత ఆ రోజు మేము ప్రయాణం ప్రారంభించుకున్నాం. ఆ రోజు రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు మా ఆలోచన అంత ఏంటో తెలుసా? ఇప్పుడు సిఎంసి వెల్లూరులో వైద్యులు మనకి టెస్టులు రాస్తే దానికి ఇంకా ధనం అవుతుంది కదా, మరి అట్లాగా మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చాలా వేదన చేత ఆ రోజు రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. వెంటనే నా ఫోన్ రింగ్ అవుతుంది. నాతో పాటు ఇంటర్లో కలిసి చదివిన నా స్నేహితుడు ప్రకాష్, ఇక్కడే మా కాకినాడ పిఠాపురం దగ్గర ఉంటాడు, తను ఫోన్ చేస్తూ ఉన్నాడు. జోషి ఎక్కడున్నావు అంటే, ఇలా సిఎంసి వెళ్ళడానికి రైల్వే స్టేషన్లో ఉన్నామయ్యా నేను మా తల్లిగారు అంటే, ట్రైన్ ఎంతసేపట్లో వస్తుందని అడిగాడు. ఇంకొక 10 నిమిషాల్లో ట్రైన్ రాబోతుంది అనగానే, సరే నేను రైల్వే స్టేషన్కి వస్తానని అన్నాడు. బహుశా నన్ను కలవడానికి వస్తాడు, ఎందుకంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తను నన్ను చూడలేదు కాబట్టి వస్తాడు అనుకున్నాను. ట్రైన్ వచ్చేసింది ఈ లోపులోనే, ఇంకా మా స్నేహితుడు రాలేదు. సర్లే కాకినాడ మరలా వచ్చిన తర్వాత కలుద్దాంలే అనుకున్నాం. వెంటనే నేను ట్రైన్ ఎక్కేశాను. మా తల్లిగారు నేను అక్కడ డోర్ దగ్గర నిలబడి మా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం. వెంటనే ట్రైన్ అలా కదలడం ప్రారంభించింది. మా స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చిన్న ప్యాకెట్ని మా తల్లిగారి చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత మేము ట్రైన్లోకి వెళ్ళి చూసేసరికి మాకెంతైతే ధనం అవసరమో అంత ధనాన్ని ఆ కవర్లో మా స్నేహితుడు పెట్టి ఉంచాడు. మాకెంత సంతోషమో తెలుసా? ప్రభా, మేము ఇలా విజ్ఞాపన చేశాం, మాకెంత కొరతగా ఉందో నీకు తెలుసయ్యా, మేమెంత వేదనతో మేము ప్రయాణిస్తున్నాం మాకు తెలుసయ్యా, ఆ వేదన అంతా తొలగించినందుకు నీకు వందనాలయ్యా. అస్సలు ఊహించలేదు మా స్నేహితుడు నాకు ఆ ధనముని సాయం చేస్తాడని. మా స్నేహితుడు అన్న మాట్లాడి తెలుసా, అయ్యా చేతి ఖర్చులకు ఉంటాయి, ఎందుకు నీకు ఇవ్వాలనిపించిందని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పటికీ నేను ఆ సందర్భాన్ని మర్చిపోలేను. సుమారు అది జరిగి 11 సంవత్సరాలైంది. ఇప్పటికీ మా హృదయానికి ఎంత సంతోషం అంటే, దేవుడు తన ప్రజలను పోషించగలిగిన దేవుడు. ఈరోజు ఎలాంటి స్థితి మధ్య నువ్వు ఉన్నావో నా ప్రభువుకు బాగా తెలుసు. బహుశా కొండంత ధైర్యాన్ని కోల్పోయినయ్యా, కొండంత బలమును కోల్పోయినయ్యా, నాకెవరు దిక్కులేరయ్యా అని కన్నీరు కారుస్తున్న నీకు నువ్వు ఊహించని సహాయాన్ని నా ప్రభు నీకు పంపించబోతున్నాడు. నువ్వు ఊహించని కార్యములు నా ప్రభు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మా బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. ఒకటి మాత్రం చెప్పగలను,
ఆయన మన చేతులు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఈరోజు నీ తండ్రిని, తల్లిని, స్నేహితులని, బంధువులని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నానుకున్న వారే నీ రక్త సంబంధులు నేను వెలివేసినా కంగారు పడాల్సిన అవసరం లేదు. నా ప్రభు నిన్ను ఎప్పటికే విడిచిపెట్టే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.